మనకి డాక్టర్ శివకుమార్ రావు గారు జాయిన్ అయ్యారు. శివకుమార్ రావు గారు నమస్తే అండి. నమస్తే. సో ప్రధానంగా అంటే రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా కావాలనే బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తుంది తప్ప ఎక్కడ పార్టీ పటిష్టంగానే ఉంది, అలాంటి అనుమానాలు లేవని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు సూచన ఇచ్చారు. ఆ సూచనకు సంబంధించి కూడా ఆయన గురించి ఆయన ఎక్కడి నుంచి వచ్చారో అందరికీ తెలిసిందే, మా పార్టీకి సంబంధించిన అంశాలను మాట్లాడుతున్నారు. ఎందుకు ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సి వచ్చింది? ఓకే, ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా ఈ రోజు రామ్మోహన్ భాయ్ మొత్తానికి ఒక పని చేయమనండి రాజశేఖర్ గారు, రామ్మోహన్ ని తీసుకుపోయి టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధ్యక్షుని చేయమని చెప్పండి. ఎందుకంటే పార్టీలో కష్టకాలంలో ఆయన ముందున్నాడు. కేసీఆర్ అంటుండే ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డియే ఎట్టోడు ఎక్కడి నుంచి వచ్చిండు అంటే ఒకసారి కేసీఆర్ కూడా ఎడికిన స్టార్ట్ అయ్యిండో ఒకసారి రామ్మోహన్ భాయ్ ఆలోచించాలా. ఎందుకంటే దుబాయ్ శేఖర్ అన్నారు, పాస్పోర్ట్ బ్రోకర్ అన్నారు, ఇటువంటి ఈ స్థాయికైనా ఆయన కూడా ఎదిగిండు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షతోనే ఈ రోజు రాజకీయ మనుగడలో కేసీఆర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సరే టిఆర్ఎస్ పెట్టిండు, తెలంగాణ ఉద్యమకారులు కానీ లేకపోతే యువకులు కానీ ఇటు సంబంధ వర్గాలందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఒక కేసీఆర్ లేదా కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళు చేస్తేనే తెలంగాణ రాలేదు. చాలా మంది తెలంగాణ గురించి అమరులైన వాళ్ళు కూడా ఉన్నారు, తెలంగాణ గురించి జీవితాలు కోల్పోయిన ఉన్నారు. కానీ ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ అధినాయకులు అనుకున్నటోళ్ళు వీళ్ళు ఫ్యామిలీ పార్టీ ఈ రోజు 100,000 కోట్ల రూపాయలు సంపాదించేసారు ప్రతి ఒక్కరు. హరీష్ రావు తీసుకున్నా, హరీష్ రావు ఏముండే ఇదే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లా కేసీఆర్ చెప్తే ఆయన యూత్ అఫేర్స్ స్పోర్ట్స్ మినిస్టర్ నామినేటెడ్ ఇవ్వడం జరిగింది, ఆయన ఎలక్టెడ్ కాదు. అదే రకంగా ఆలోచిస్తే కవిత, ఆమె ఆల్రెడీ బ్యూటీ పార్లర్ చేసుకున్నామే, ఈ రోజు డాలర్స్ కాలనీలో కానీ లేకపోతే ఇవన్నీ ఎట్లా సంపాదించారు, మొన్న లిక్వర్ పోయిన ఆమె. ఇటు హరీష్ రావుకి ఆలోచిస్తే అటు మల్లన్న సాగర్ అని చెప్పడము, తర్వాత ఫామ్ హౌస్ కట్టుకోవడము, మొన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన ఉన్నాడు. ఇంకా పోతే కేటీఆర్ పరిస్థితి అసలు విషయం పక్కన పెట్టి ఇంకో విషయం మాట్లాడుతున్నారు. అసలు విషయం పక్కన పోయి ఇంకోటి మాట్లాడుతున్నారు. అసలు విషయం కాదు నేను చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డి ఎక్కడికైనా వచ్చిండు అంటే నేను అది చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యోగం చేసింది లేదు, రేవంత్ రెడ్డి తెలంగాణకు పనిచేసి లేదు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసి లేదు. నేనేం చెప్తున్నా శివాల అంటే రేవంత్ రెడ్డి మీలాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు. డబ్బులు ఇచ్చి ఎంపీటీ సైడ్, డబ్బులు ఇచ్చి జెడ్పీటీ సైడ్, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీ అయ్యాడు, డబ్బులు ఇచ్చి ఎంపీ అయ్యాడు, డబ్బులు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, డబ్బులు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇవాళ యావత్తు ప్రపంచంలో డబ్బుతోన నాయకుడు అయింది ఎవరైనా అంటే గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈయన పేరు ఇలానే. ముఖ్యమంత్రి ఎట్లయితుండే లాబింగ్ చేసి కేవలం డబ్బుతోటే, ప్రజల అభిమానం కాదు, కాంగ్రెస్ పార్టీ దయ కాదు, భిక్ష కాదు, కేవలం డబ్బులతోటి లాగిన్ చేసి ఏకైక నాయకుడు ఉమ్మడి రాష్ట్రాలలో అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈయన గీత ఆయన బీఆర్ఎస్ చరిత్ర కాదు. బీఆర్ఎస్ చరిత్ర ఏంటంటే సబ్బండ వర్గాల ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈ యొక్క వలసవాద పాలన తృప్తి చేసి తెలంగాణ రాష్ట్ర రామ్మోహన్ గారు ఒకటే అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట గతంలో దళిత ముఖ్యమంత్రిని చేస్తామని సాక్షాత్తు కేసీఆర్ గారు చెప్పారు. సో ఇప్పుడు అధ్యక్ష పదవి ఇద్దాం అనుకుంటున్నారు. అలాంటి వారు ఉన్నారు కాబట్టి కొప్పులీశ్వర్ లాంటి వారు వారికి ఇవ్వచ్చు కదా, వారి కింద పనిచేస్తే బాగుంటుందా, హరీష్ రావు గారికి సూచన చేశారు. ఇందులో తప్పే ఉందంటారా? పార్టీ అధ్యక్షుని ఒకటి చెప్తారు రాజశేఖర్ గారు, పార్టీ అధ్యక్షుని ఎవరు నిర్ణయించాలనేది టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమకారులు, సభ్యత్వం ఎవరైతే సాధారణ సభ్యత్వం ఉందో వాళ్ళు, క్రియాశీల సభ్యులు అందరూ కలిసి కూడా పార్టీ పొలిట్ బ్యూరోలో ఎన్నుకోవడం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుని ఎవరిని ఎన్నుకోవాలనేది మా యొక్క పార్టీ అంతర్గత విషయం. అది ఎవరికి పార్టీ కార్యకర్తల మనోగతాన్ని బట్టి అధ్యక్షుని ఎన్నిక ఉంటుంది. దాంట్లో మేము క్షేత్రస్థాయి నుంచి బూత్ అధ్యక్షులు, వార్డు అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మరి దాంట్లో నుంచి అధ్యక్షుని ఎవరు ఎన్నుకో నామినేషన్లు ఉంటాయి. అందులో ఖచ్చితంగా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి మేము అధ్యక్షులు అయితే ముందుకు వస్తారో ఒకవేళ కార్యకర్తలు కోరుకుంటే తప్పకుండా వాళ్ళ అధ్యక్షులు కావాల్సి ఉంటుంది. దాంట్లో ఇలాంటి ఇబ్బంది లేదు. దళితులకు ఇస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ లాగా, భారతీయ జనతా పార్టీ లాగా ఢిల్లీకి కాగితాలు పంపి టిక్కులు కొట్టుకొని పేర్లు పంపండి మేము అధ్యక్షులు చేస్తాం అనే చరిత్ర మాకు లేదు. మేము ఇక్కడ కూర్చుంటాం, మాట్లాడతాం, మా కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని ఎన్నిక చేసుకున్నాం, అధ్యక్షులు అవుతాం. అందులో కొప్పరేశ్వర్ గారు అవుతారా, కేటీఆర్ గారు అవుతారా, ఇంకో కేసీఆర్ కవిత గారు అవుతారా అనేది కార్యకర్తల మరొక ఇష్టం మేరకు జరుగుతుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ
పార్టీ పరిస్థితి, భారతీయ జనతా పార్టీ గద్దె ఉన్నది. ఇలా రాష్ట్ర అధ్యక్షుడిని వాళ్ళు ఎన్నిక చేసుకున్న పరిస్థితి లేదు. మళ్ళీ ఒక్క సంవత్సరం నుంచి చెప్తా ఉన్నారు ఢిల్లీకి పేరు పోతుంది, టిక్కు కొడుతుంది, ఢిల్లీకి పేరు పోతుంది, టిక్కు రైట్ రామ్మోహన్ గారు ఒకసారి శివలాల్ గారికి ఛాన్స్ ఇద్దాం. శివలాల్ గారు చెప్పండి ప్రధానంగా అంటే రామ్మోహన్ గారు చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు.